క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ప్రభువును అత్తరుతో అభిషేకించుట. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 9 వచనములు. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతోనుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము చూచినట్లయితే పాత నిబంధన కాలము నుండి యూదుల ఆచారంలో ఈ అభిషేకింపబడము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా, పరిశుద్ధమైనదిగా మనము చూస్తుంటున్నాము. ఆ కాలములో ఒక వ్యక్తిని రాజుగా, యాజకునిగా, ప్రవక్తనుగా, ఒక అధిపతిగా ఎన్నుకోబడినప్పుడు చేసేటటువంటి పరిశుద్ధమైన ప్రక్రియ. అయితే ఈ అభిషేకము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే దేవుని శక్తికిని, పరిశుద్ధాత్మకును, కృతజ్ఞతకును సాదృశ్యముగా మనము లేఖన భాగంలో చూడవచ్చు. పాత నిబంధన కాలంలో అభిషేకింపబడిన కొందరి వ్యక్తులను మనము చూచినట్లయితే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఐగుప్తు చెర నుండి విడిపించినప్పుడు మోషేను దేవుడు వారికి న్యాయాధిపతిగా ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాము. మోషే తర్వాత యెహోషువ, తర్వాత ఎందరో న్యాయాధిపతులు ఇశ్రాయేలీయుల్ని నడిపించినట్టుగా మనము చూస్తుంటున్నాము. అదేవిధముగా సమూయేలు కూడా యెహోవా దేవుని ప్రవక్తగా స్థిరపడి తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించినప్పుడు వారి ప్రవర్తన తన తండ్రి అయిన సమూయేలు ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై న్యాయము అనేది త్రిప్పివేసినప్పుడు ఇశ్రాయేలీయులు సమూయేలును న్యాయము కోరగా వారి మీద రాజును నియమించాలని వారు అడిగినప్పుడు సమూయేలు యెహోవా సన్నిధిని ప్రార్థింపగా సమూయేలు ప్రార్థన వినిన దేవుడు వారికి రాజును నియమించుమని సమూయేలుకు సెలవిచ్చినప్పుడు సమూయేలు సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. 1 సమూయేలు 10వ అధ్యాయములో సమూయేలు సౌలును అభిషేకించినట్టుగా మనము చూస్తుంటాము. సౌలు అభిషేకింపబడినప్పుడు దేవుని ఆత్మ అతని మీద దిగివచ్చి అతనికి క్రొత్త మనస్సు దయచేసినట్లుగా మనము లేఖన భాగంలో చూడవచ్చు. కానీ సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనక తన ఇష్టానుసారమైన జీవితము జీవించినప్పుడు అతనిని రాజుగా నిర్ణయించినందుకు సమూయేలు పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించగా యెహోవా ఇశ్రాయేలీయుల మీద యెష్షయి కుమారుడైన దావీదును ఎన్నుకున్నట్లుగా చూస్తుంటున్నాము. సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు దావీదు మీదికి ఆత్మ బలముగా దిగివచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడవచ్చు. సౌలు అభిషేకింపబడ్డాడు, దావీదు అభిషేకింపబడినాడు, రాజులుగా ఎన్నుకోబడ్డారు. కానీ ఒకరు మాత్రమే రాజుగా ఉండడానికి యోగ్యుడిగా ఎంచబడినాడు. సౌలు దేవుని ఆజ్ఞలను గైకొనలేదు కాబట్టి అతనిలో ఉన్న యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపించినట్టుగా మనము లేఖన భాగంలో చూస్తుంటున్నాము.
ప్రియులారా, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు. మన పాపములను క్షమించి మనలను పరిశుద్ధులనుగా చేసినాడు. అంటే మనము దేవుని చేత ఎన్నుకోబడిన వారమే, అభిషేకింపబడిన వారము. మరి మనము సౌలు వలె అభిషేకము పొంది దేవుని ఆజ్ఞలను గైకొనక విసర్జింపబడిన వారముగా ఉన్నామా? లేక దావీదు మహారాజు వలె దేవుని ఆజ్ఞలను అనుసరించే వారిలాగా ఉన్నామా? లేక ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ మన పరిశుద్ధతను కోల్పోతున్నామా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. నేడు మనము చదువుకున్న లేఖన భాగములను మనము గమనించినట్లయితే, ఒక సామాన్య స్త్రీ యేసు ప్రభువును అభిషేకించడములో ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది అనే విషయాలను మనము ఈ సందర్భంలో ధ్యానించుకుందాము. ఒక స్త్రీ వచ్చి విలువైన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని పగులగొట్టి ఆయనను అభిషేకించడము లేఖన భాగములో ఒక స్త్రీ అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ స్త్రీ లాజరు యొక్క సహోదరి మరియగా ప్రస్తావించబడింది. అదే లూకా సువార్తలో ఆ స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీగా ప్రస్తావించబడింది. ఎవరైనప్పటికీ యేసు ప్రభువుల వారి మీద ప్రేమతో, కృతజ్ఞతతో ఆయన ద్వారా ఆమె పొందినటువంటి మేలులను గుర్తెరిగి విలువైన అత్తరుతో ప్రభువుని అభిషేకిస్తున్నటువంటి సంఘటన మనము ఇక్కడ చూస్తుంటున్నాము. ప్రియులారా, ఆనాటి కాలంలో పస్కా పండుగలో పురుషులు ఉన్నటువంటి ప్రదేశంలోనికి స్త్రీలు వెళ్ళటము అసాధారణమైన విషయము. స్త్రీలు యూదా పురుషులను ముట్టుకునే సంప్రదాయము లేదు. అయినప్పటికీ ఈ స్త్రీ తనకున్న కట్టుబాట్లను, సరిహద్దులన్నిటినీ దాటి వచ్చి యేసు ప్రభువును తైలముతో అభిషేకించడము చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ కార్యము ఆమె యొక్క స్వచ్ఛమైనటువంటి భక్తికి నిదర్శనంగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, ఈ దినాన దేవుని కొరకు నీ భక్తి ఏ విధముగా ఉన్నది? ఏవి నీ భక్తికి అడ్డుగా ఉన్నవో అవన్నిటినీ తొలగించుకొని స్వచ్ఛమైన, నిస్సందేహమైన భక్తిని కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంటుంది. అయితే అక్కడున్న వారు ఈ అత్తరును నష్టపరచనేలా అని సనుగుకుంటున్నట్లుగా మనము లేఖన భాగంలో చూడవచ్చు. వారు ఎందుకు సనిగినారంటే ఆ అత్తరు చాలా విలువైనది. అంతటి విలువైన అత్తరు ఈ స్త్రీకి ఏ విధముగా వచ్చినది అని మనము గమనించినట్లయితే, చరిత్ర ఆధారంగా ఆ అత్తరు ఈ స్త్రీకి తమ పితరుల ఆస్తిగా సంక్రమించినట్టుగా మనము చూస్తుంటున్నాము. తనకు ఆస్తిగా సంక్రమించినటువంటి ఆ తైలముతో ఆమె దేవుని అభిషేకించి యేసు ప్రభువు కంటే విలువైన ఆస్తి ఏదీ లేదని ఆమె ఇక్కడ నిరూపించుకుంది. ప్రియులారా, ఆమె భక్తికి ముందు అత్తరు కూడా సాటి రాలేదు. అదేవిధంగా దేవుని కంటే ఏది కూడా మనకు విలువైనది కాదు అని మనము గ్రహించువారముగా ఉండాలి. ఆమెను గూర్చి యేసు అంటున్న మాటలు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెనని ఆమెను అభినందిస్తున్నాడు. తాను పొందుకున్న మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తగిన రీతిగా వెల్లడిపరచుటకు ఆశ కలిగి చాలా విలువైన అత్తరు బుడ్డితో తైలాభిషేకము చేసిన సమయములో ఆమె యొక్క నీతి నిజాయితీని బట్టి యేసువారు ఆ స్త్రీని అభినందిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. ప్రియులారా, మంచి కార్యము చేసే బిడ్డలుగా మనము ఉండాలని ప్రభువు ఈ వాక్యము ద్వారా మనకు సెలవిస్తుంటున్నాడు. ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినా ఈమె చేసిన కార్యము జ్ఞాపకము చేసుకొనబడుతుంది. ఎందుకంటే ఈ కార్యాన్ని మంచి కార్యముగా ప్రభువే ఎంచినాడు కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి వారమై ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి, మన తోబుట్టువులకు మేలు చేసే కార్యాలు, మంచి చేసే వారంగా, ప్రభువు మెచ్చుకునే స్థితిలో, అభినందించే స్థితిలో మన జీవిత విధానము ఉండాలి అని మనము గుర్తించాల్సిన వారమై ఉంటున్నాము. ఈ దినాన
యేసు ప్రభువు వారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను అభిషేకించువారమై ఉన్నాము. ఏ విధముగా అంటే మన భక్తితో మనము ఆయనను అభిషేకించువారమై ఉన్నాము. సమస్తమును నష్టముగా ఎంచుకొని క్రీస్తే సమస్తము అని అంగీకరించి ఆయనను అభిషేకించువారమై ఉన్నాము. మన కార్యములతో, మన మాటలతో, మన నడవడికతో దేవుని అభిషేకించువారమై ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. దివ్యమైన సంగతులను మాకు మీ వాక్యము ద్వారా బోధించిన దేవా మీకు స్తోత్రములు. వాటిని మేము గైకొని వాక్యానుసారముగా జీవించుటకు మీ కృపను మాకు దయచేయండి. అవును ప్రభువా, మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా యథార్థమైన భక్తితో మంచి కార్యములను జరిగిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని సమస్తమును నష్టముగా ఎంచుకొని మీరే సమస్తమని అంగీకరించి మా క్రియల ద్వారా మిమ్ములను అభిషేకించి ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.